హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ కుక్కరీ షో. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఓరియో మోదక్స్ అండి. చూసా కదా ఎంత బాగున్నాయో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓరియో బిస్కెట్, డెసికేటెడ్ కోకోనట్, ఫ్రెష్ క్రీమ్, గీ, మోదక్ మౌల్డ్ అండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోతామండి. నేను 30 రూపీస్ ప్యాకెట్ అనమాట, ఇది వెనిలా ఫ్లేవర్. ఆ బిస్కెట్స్ని నేను ఫస్ట్ ఒక కంటైనర్లో పెట్టుకుంటానండి. ఇలా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ నుంచి, ఇది ఒకవేళ మీరు రెఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే చేయాలి అనుకుంటే ఒక 5 to 10 minutes లేకపోతే ఒక 15 minutes అయినా గ్యాప్ ఇవ్వండి. అప్పుడు క్రీమ్ అనేది మనకి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూసా కదండి, నేను క్రీమ్ తీసేస్తున్నాను, బిస్కెట్ నుంచి సపరేట్ చేస్తున్నాను. అలా సపరేట్గా కలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ బిస్కెట్స్, ఇది వచ్చి క్రీమ్ పార్ట్, చూసా కదండి. ఇప్పుడైతే ఆ బిస్కెట్స్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా పెంచుకున్నానండి. పీసెస్ని వచ్చి ఒక మిక్సీ జార్లోకి కలెక్ట్ చేసుకుందామండి. చేసుకున్న తర్వాత మనకి పౌడర్ వస్తుంది కదండి, ఆ పౌడర్ని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుంటున్నాను. చూసా కదా, మొత్తం క్లీన్గా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం క్రీమ్ పార్ట్ సపరేట్ చేసాకపోతండి. ఇదిగోండి, దాంట్లో ఒక 250 grams డెసికేటెడ్ కోకోనట్ వేయాలి. అది మన ప్యూర్ డెసికేటెడ్ వేయచ్చు, లేకపోతే కొంచెం డ్రై రోస్ట్ ఇంకా చేసి కూడా వేస్తే కలర్ అనేది మనకి డిస్టింగ్విష్ అవుతుంది. కాబట్టి నేను అలానే ప్రిఫర్ చేశాను. ఆల్రెడీ పౌడర్కేమో 250 grams ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. చూసా కదండి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా పౌడర్కి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మోదక్ మౌల్డ్ ఉన్నాయి కదండి, అది నాది 2 fold అనమాట. దానికి క్లీన్గా నీట్గా ఏ సైడ్స్ ఇన్కంప్లీట్ లేకుండా గీని బాగా అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని టైట్గా హోల్డ్ చేసుకున్న తర్వాత మనం బిస్కెట్ పార్ట్ ఉంది కదండి, దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మనము తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే అది మనకి సరిగా సపరేట్ అవ్వదు, లేదా కొంచెం దానికి స్టిక్ అయిపోయి సగం కరెక్ట్గా రాకుండా షేప్ అనేది అలా ఉంటుంది అనమాట. సో మనం తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. చూసా కదండి. ఇప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ప్రెస్ చేస్తూ దానికి బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మాత్రం చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నానండి, డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ అనమాట. సో అది ఎవరు మనసులో పెట్టుకోకండి. ఇంక నుంచి నేను రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇప్పుడైతే మనము బ్లాక్ పార్ట్ని అంటే బిస్కెట్ పార్ట్ని నీట్గా ఆల్ సైడ్స్ కవర్ అయ్యేలా పెట్టేసాం కదండి, బాగా ప్రెస్ చేసుకొని. ఇప్పుడు మిడిల్ పార్ట్లోకి వచ్చి మనం కోకోనట్ డెసికేటెడ్ పౌడర్ అదంతా వేస్ట్ చేసాం కదా, సో దాన్ని మనం కొంచెం చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకొని దాంట్లోకి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా పార్ట్ వస్తే దాంతోనే కవర్ చేయొచ్చు, లేకపోతే కొంచెం చిన్న ఇట్లా పీస్ లాగా తీసుకొని దాన్ని ఆ షేప్కి వచ్చేలాగా పెట్టుకొని కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ అన్ని సైడ్స్ కవర్ అయ్యాలి అవన్నీ చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి. ఇక నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా చేసుకోండి. ఈ చేసినంతసేపు మౌల్డ్నేమో టైట్గా హోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా సపరేట్ అయిపోయిందో మోదక్స్ అనేవి. సో ఈ ప్యాకెట్తో ఇది 30 రూపీస్ ప్యాక్ అని చెప్పాను కదండి, అది వెనిలా ఫ్లేవర్. ఇప్పుడైతే 4 వచ్చాయండి ఈ క్వాంటిటీతో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.